నన్ను చెల్లెలు తమ్ముళ్ళు జాగ్రత్తగా ఫోన్లతో ఆడుకోవడం మానేసి వాక్యం వినమ్మా. ఎంత సిగ్గులేదు కదా. ఇంత కష్టపడి వాక్యం వినాల్సిన బదులు ఫోన్లతో ఆడుకుంటున్నారు. చిచ్చి, ఎంత బుద్ధి లేని ఆలోచన విధానం. రేపు కష్టం వస్తే, బాధ వస్తే మరలా దేవుడా కాపాడమని ఏడుస్తావు. దేవుడు విడిచిపెట్టేస్తే ఏ దిక్కు లేకుండా పోతావు తెలుసా. వాక్యం వినేటప్పుడు పొర్రపాటుగా అలాంటి పిచ్చి పనులు చేయొద్దు. నేను ఎవరినన్నాను మీకెందుకు? ఇదొక వ్యాధి. మళ్ళీ దేవుడు నన్ను ఇక్కడ నిలబెట్టి వాడుకుంటున్నప్పుడు ఒక తల్లి చేస్తున్న తప్పు ఇప్పుడు కాదు, దాదాపుగా అరగంట నుంచి చూస్తున్నాను. ఏదో ఎమర్జెన్సీ ఏమో అనుకున్నాను నేను. పిచ్చి చాటింగ్లు, పిచ్చి పనులు చేస్తుంటే దేవుడు ఊరుకుంటాడా? చాలా చెడ్డ లక్షణం అది. మందిరంలో గానీ వాక్యం వినేటప్పుడు కానీ అస్సలు పొరపాటుగా అలాంటి పిచ్చి పని చేయొద్దు. అలా జరిగింది అంటే దాని అర్థం ఏంటంటే నీలో లౌకిక ఆత్మ అనే దురాత్మ ఉంది అని అర్థం. అది ఎప్పుడు టైం పాస్ చేసే వరకు విడిచిపెట్టదు. నిద్రపోయి నీ లేవగానే ముందు చేయి ఫోన్ దగ్గరికి వెళ్ళిపోతుంది. లౌకికాత్మ నీ లోపల ఉంటేనే జరుగుతుంది. అది చాలా డేంజర్. అది వాక్యం విననివ్వదు, ప్రార్థన చేయనివ్వదు. జాగ్రత్త. వాక్యం వినండి జాగ్రత్త.